ఈ రాంతంబోర్ నేషనల్ పార్క్ లో అందరికీ తెలిసి ఉంటుంది, వరల్డ్స్ ఫేమస్ టైగర్, బెంగాల్ టైగర్ మచ్లీ అనేది ఉండేది ఇది వరకు. అది ఎంత గ్రేట్ టైగర్ అంటే దానికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఇంకా చనిపోయాక కూడా ఆ మచ్లీని మనకి పోలీస్ రెస్పెక్ట్స్ తో దాన్ని సమాధి చేశారు. ఎందుకంటే ఆ ఓన్లీ మచ్లీ బెంగాల్ టైగర్ వల్ల మన ఇండియాకి $100 మిలియన్ రెవెన్యూ వచ్చింట టూరిజం కి. యావరేజ్ ఒక టైగర్ లైఫ్ స్పాన్ 10 to 15 ఇయర్స్, బట్ అది 20 ఇయర్స్ బతికింది. ఇంకా దాని సైజ్ పరంగా, ఇంకా దాని ఇది కూడా, అది ఆల్మోస్ట్ ఏ టైగర్ అయినా మాక్సిమం ఒక 3 times పిల్లల్ని కనగలిగే కెపాసిటీ ఉంటుంది టైగర్స్ కి, ఈవెన్ బెంగాల్ టైగర్స్ కైనా. బట్ ఇది 5 times పిల్లల్ని, కానీ అది కూడా చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ జీన్స్ అనమాట దానివి. అందుకని దానికి పుట్టిన ఒక 2 ఫీమేల్ టైగర్స్ ని కూడా వేరే శాస్త్రిక నేషనల్ పార్క్ కి షిఫ్ట్ చేశారట. ఆ జీన్స్ అనేవి కంటిన్యూ అవ్వాలి అని, అంత స్ట్రాంగ్ గా ఉన్న జీన్స్ అవి అని చెప్పి. రేపు మార్నింగ్ 6 o'clock కి సఫారీ ఉంది. ఇది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇదిగోండి 3 hours 20 minutes 180 kilometers ఉంది. మనం ముందు వీడియోలో ఒక ఓల్డ్ సైడ్ జైపూర్ చూసాం, ఇదంతా న్యూ సైడ్ జైపూర్ అని చెప్పొచ్చు. మనం ఏ సిటీ చూసుకున్నా ఒక ఓల్డ్ సైడ్, ఒక న్యూ సైడ్ ఉంటుంది కదా. ఇది న్యూ సైడ్ ఆఫ్ జైపూర్. మనం రాంతంబోర్ వెళ్ళాలి అంటే ఈ న్యూ సిటీ అంతా పాస్ త్రూ అవుతూ వెళ్తున్నాం. ఇదే రాజస్థానీ ఫేమస్ స్వీట్ ఘీవర్, గులాబ్ జామ్, మాల్పువా చాలా ఉన్నాయి చూసారా ఈ షాప్లో. ఇది రబ్డీ మాల్పువా, రాజస్థానీ ఫేమస్ స్వీట్. ఘీవర్ కూడా ఫేమస్. అదే మిస్ అయిపోయాను. ఘీవర్ అని టైం లేదు ఇక్కడ ఆపి తినడానికి. ఇక్కడ స్వీట్ షాప్ కనిపిస్తే ఆపా. ఇదిగోండి ఘీవర్ స్వీట్. ఇదే హనీకాంబ్ లాగా ఉంది చూడ్డానికి. సవాయ్ మధుపూర్ అని ఉంది కదా, ఆ ప్లేస్ లోనే మచ్లీ పుట్టింది. ఇంకా రాంతంబోర్కి 82 kilometers ఉంది. మేము వెళ్ళాల్సిన హోటల్ 76 kilometers లో ఉంది. ఇదే నేను తీసుకున్న హోటల్ ది క్రౌన్ ప్యాలెస్. వీళ్ళే మొత్తం సఫారీ బుక్ చేశారు, అన్ని వాళ్ళే చూసుకున్నారు. నేను జస్ట్ ముందు రోజు కాల్ చేసి చెప్పాను వాళ్ళకి. మార్నింగ్ పొద్దునే లేచేసా, 4:30 కల్లా లేచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. క్యాంటర్ ఈసారి బుక్ చేసుకుంది. క్యాంటర్ 20 members కెపాసిటీ ఉన్న క్యాంటర్ అక్కడ ఉంది చూసారా, క్యాంటర్ వ్యాన్ అది. అయితే మాకు వెయిట్ చేస్తున్నాం మా క్యాంటర్ నెంబర్ కోసం. ఇక్కడ పొద్దునే టీ తాగుతూ వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వస్తే కనుక స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ కొన్ని జీప్స్ అవి స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. చాలాసేపు వెయిట్ చేశాక క్యాంటర్ వ్యాన్ అయితే వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఆయన మా గైడ్. ఈ క్యాంటర్ వ్యాన్స్తో ప్రాబ్లం ఏంటంటే అందరినీ పికప్ చేసుకునేదాకా మనం వెయిట్ చేయాలి. నాకేమో టెన్షన్, స్టార్ట్ అవ్వడమే లేటుగా స్టార్ట్ అయ్యాం, ఇంకా 2 డిలే అయిపోతే టైగర్ కనిపించదేమో అని. ఏదైతే ఏమైంది, అందరూ ఎక్కేశారు, అందరినీ పికప్ చేసుకొని రాంతంబోర్ నేషనల్ పార్క్కి ఎంటర్ అయ్యాం. ఇది ఫస్ట్ గేట్. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ బర్డ్ వచ్చి మా వ్యాన్ మీద కూర్చుంది. నేను రుద్ర స్టాచ్యూస్ అయిపోయాం, ఎందుకంటే అందరు అక్కడ ఫొటోస్ తీస్తున్నారు. నాకేమో ఒక పక్క కాన్షియస్నెస్, ఇంకా ఈ రుద్ర ఏమో దాన్ని ఎట్లయినా బెదిరించి ఎగిరిపోయేట్టుగా చేద్దామని చూస్తున్నాడు చూడండి. సో లోపలికైతే వెళ్ళాం కదా. వెళ్ళాక చాలా దూరంలో టైగర్ని స్పాట్ చేసాం మేము. చూడండి ఇక్కడ ఒక మ్యాగ్నిఫైయింగ్ ఎఫెక్ట్ పెట్టాను నేను, అదిగోండి చాలా దూరంలో చూసాం. కొంతమందికి అసలు అది యాక్చువల్గా కనపడలేదు కూడా. సో కంప్లీట్గా సాటిస్ఫై అవ్వలేదు. రాంతంబోర్లో చాలా దూరంలో ఉంది. వీడియో తీసాను, నేను జూమ్ చేసి పెడతాను వీడియోలో. అది ఇంకా అక్కడే కూర్చొని ఉంది. కొంచెం లేచి మూమెంట్ కనుక వస్తే మనకి ఇంకా క్లియర్గా కనపడుతుంది, అదేమన్నా లేచి వస్తే. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. వీళ్ళంతా దూరం నుంచి చూసిన హ్యాపీ అయ్యారు మోస్ట్ ఆఫ్ ద మంది. నేనైతే సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా దగ్గర నుంచి చూస్తే బాగుంటుంది కదా అని. అలా వెయిట్ చేస్తూ ఉండగా మా క్యాంటర్ వైపు నుంచి ఈ మేల్ టైగర్ వచ్చింది. దీని పేరు చార్జర్.
మనకి దూరంగా కనిపించింది కదా, అది ఫీమేల్ టైగర్ రిద్ది. ఇది వచ్చే ముందు మనకి రకరకాల కాల్స్ ఉన్నాయి, బర్డ్స్ నుంచి, మంకీస్ నుంచి. అవన్నీ మాకు గైడ్ చెప్పాడు. చాలా సైలెంట్గా ఉండమన్నాడు. ఏ మాత్రం సౌండ్ మన దగ్గర నుంచి ఉన్నా అది రావడం ఆపేసుకుంటుంది. సో ఇంత పేషెన్స్గా వెయిట్ చేశాక ఇంత దగ్గర నుంచి టైగర్ని చూశాను. ఎంత బాగుంది చూడండి. అది కాసేపు నీళ్ళల్లో అట్లా ఆడుకొని స్లోగా ఆ లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, అది ఆవలిస్తుంది. ఎంత బాగుందో అసలు చూడండి. వావ్. ఈ రుద్ర ఏమో చూడమంటే చూడకుండా సౌండ్స్ చేస్తున్నాడు ఆ వ్యాన్లో. వీడు చూసాడా లేదా అని నాకేమో టెన్షన్. అడిగా చూసావా లేదా అంటే చూశాడు. సో వాడు ఆడుతూనే చూస్తున్నాడు, నేను చూడట్లేదు అనుకున్నాను అంతే. చెప్పానా వెళ్ళిపోయిందని. లోపలికి వెళ్ళిపోయింది ఫీమేల్ టైగర్ దగ్గరికి. అరే దూరం వెళ్ళిపోతుందే అనుకున్నా. అది దూరంగా వెళ్ళిపోగానే మా వ్యాన్ డ్రైవర్ అటువైపు తీసుకెళ్ళాడు. సో వాటర్కి అటు పక్క వెళ్ళాం. అక్కడ చూడండి ఆ అమేజింగ్ సీన్. ఎంత దగ్గర నుంచి చూశానంటే టైగర్ని, నాకైతే ఈ మూమెంట్లో గూస్ బంప్స్ వచ్చినాయి. ఈ వీడియో కూడా యాక్చువల్గా మా హస్బెండ్ రికార్డ్ చేసింది. నేను అసలు బ్లాంక్ అయిపోయా, దాన్ని చూసి అలా చూస్తూ ఉండిపోయాను. ఎంత బాగుంది చూడండి, ఎంత రాయల్గా ఉంది అసలు టైగర్. దాని వాక్, దాని మీదున్న స్ట్రైప్స్. నేను నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కాకుండా ఒక టైగర్ని స్పాట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు అది చూస్తుంది చూడండి మన వైపు. ఓ మై గాడ్ అసలు వావ్. మేల్ టైగర్ చార్జర్ని ఇంత దగ్గర నుంచి చూసాం కదా, మంచి ఒక బిగ్ క్యాట్ వాక్ ఇచ్చేసి అది అలా లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అయితే మాకు కనపడలేదు ఇంకా. నేనైతే చాలా సాటిస్ఫైడ్. ఎంత బాగా కనిపించింది టైగర్ అసలు, సూపర్ గా. ఎగ్జాక్ట్ జీప్ ముందు నుంచి వెళ్ళింది. అది చార్జర్, అది మేల్ టైగర్. అయితే మనకి దూరం వ్యూలో చూపించా కదా ఫస్ట్ ఒక టైగర్, దాని పేరు రిద్ది. అది ఆరో హెడ్ డాటర్. అంటే అదేంటి మన మచ్లీ వచ్చేసి దానికి, అంటే మచ్లీ వచ్చేసి గ్రేట్ గ్రాండ్ డాటర్ ఈ రిద్ది అనేది. అది చూడగలిగాను. చాలా హ్యాపీగా ఉంది అసలు, చాలా 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 హ్యాపీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రాతంబోర్ కొంచెం లోపలికి వెళ్తే ఫోర్ట్ ఉంది, రాతంబోర్ ఫోర్ట్. అది టైగర్ రిజర్వ్ దగ్గరే ఉంది, బట్ ఏ జోన్ కింద రాదు, అది ఆర్కియాలజీ వాళ్ళది. ఈ జోన్స్ లో ఆల్మోస్ట్ 1 to 10 జోన్స్ ఉన్నాయి. అన్ని జోన్స్ లో కూడా టైగర్స్ ఉన్నాయి. ఆరో హెడ్ ఉంది, ఆరో హెడ్ గ్రాండ్ డాటర్ మచ్లీకి. అది జోన్ 2లో ఉందిట. మేము వెళ్ళింది జోన్ 4 కదా. బట్ ఓకే, ఫైనల్ గా దాని ఫ్యామిలీ, దాని జనరేషన్ అయితే చూసా, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ మంకీస్ నార్మల్గా మనుషులతో ఆడుతున్నాయి. వాటికి అలవాటు అయిపోయింది మనుషుల్ని చూసి చూసి. మనం చేయి పెడితే అవి కూడా అలా చేయి పెడుతున్నాయి మన మీద. అదిగోండి చూడండి, రుద్ర కూడా చాలాసేపు ఆడాడు వాటితో. రాంతంబోర్ ఫోర్ట్ అని చెప్పా కదా, ఇది 5th centuryలో కింగ్ జయంత్ కన్స్ట్రక్ట్ చేసిన ఫోర్ట్. చాలా ఓల్డెస్ట్ ఫోర్ట్ ఇది. ఇది ఆల్మోస్ట్ నేషనల్ పార్క్లోనే ఉంది ఈ ఫోర్ట్. నడవడానికి ఓపిక లేదు యాక్చువల్గా, అండ్ ఎండ చాలా ఉంది. బట్ ఆ దూరం నుంచి చూస్తే ఆ ఫోర్ట్ చాలా బాగుంది. అండ్ మనకి చూసారా, మనం ఎక్కడైతే టైగర్ స్పాట్ చేసాం ఆ లేక్ అదే. సో ఆల్మోస్ట్ ఇది నేషనల్ పార్క్లోనే ఉంది ఫోర్ట్ అంతా. ఇది వరకు కింగ్స్ ఇది ఒక హంటింగ్ గ్రౌండ్స్ లాగా వాడేవారట. నాకెందుకు అది కొంచెం ఓపిక చేసుకొని చూద్దాం అనుకున్నాను. అసలు వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంది ఫోర్ట్ పైనుంచి. అండ్ మీకు తెలుసా, మన ఇండియాలోనే టైగర్స్, లయన్స్ పాపులేషన్ ఎక్కువ. అంతా అయ్యాక రాజస్థాన్లో కుల్ఫీ తినకపోతే ఎలా, అందుకే ఆపి కుల్ఫీ తీసుకొని తింటూ నా జర్నీ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే చంబల్ రివర్. 30 kilometers ముందు నుంచి స్టార్ట్ అయింది. కాసేపు ఒక అరగంట సైడ్కి పార్క్ చేసుకొని పడుకున్నాం.
మార్నింగ్ 4:15కి లేవడం వల్ల చాలా టైర్డ్గా ఉంది. లోపు వర్షం స్టార్ట్ అయ్యి బట్ ఓకే చల్లబడిపోయింది. చాలా ఎండలో జర్నీ కష్టంగా ఉంది, ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఇంకొక 5.5 అవర్స్లో వెళ్ళిపోతాం ఉజ్జయిన్కి. బట్ అంతా ఇట్లనే ఉంది రోడ్డు, మొత్తం ఫుల్ హైవే కాదు, సింగిల్ రోడ్ ఉంది. రాంథంబోర్ టు ఉజ్జయిన్ అంటే వయా కోటా మించి వెళ్తాం. కోటా అనేది కూడా ఒక సిటీ రాజస్థాన్లో. చాలా బాగుంది ఆ సిటీ కూడా, క్యూట్గా చిన్నగా బ్యూటిఫుల్గా ఉంది. ఒక గ్లిమ్స్లో దాన్ని కూడా చూసేసుకున్నాం. ఇంకో 187 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఇక్కడ కోటా దగ్గర మాల్ ఉంటే ఆగాం తినడానికి. ఒక 4 కిలోమీటర్స్ ఇండోర్ కూడా ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్కి వచ్చాం. ఇండోర్ ఇప్పటికి 3800 కిలోమీటర్స్ 77 hours జర్నీ చేసాం. నెక్స్ట్ వీడియోలో ఉజ్జయిన్లో కలుద్దాం. బాయ్.